ఎందరో ఋషులు, యోగులు, మహాత్ములను అందించిన మహోన్నత ధర్మం మన సనాతన ధర్మం. ఈ దేశంలో జన్మించిన యోగులు, మహాపురుషుల జీవన విధానం, జీవిత విశేషాలను పరిశీలించినప్పుడు ఈ ధర్మం విశిష్టత, ఔన్నత్యం మనకు తెలుస్తాయి. శ్రీరామకృష్ణుల దివ్యచరణ సాన్నిధ్యమే నరేంద్రుడిని స్వామి వివేకానందునిగా తీర్చిదిద్ది వివేకా సంకరావమై యువబేరి మ్రోగించింది. ఆ ధీర నరేంద్రుని వచనాలే భారత యువత మనోవికాసానికి, ధీశక్తికి మహామంత్రాలై ప్రతిధ్వనించాయి. ఆ మంత్రాలు ఇప్పటికీ యువతను ప్రభావితం చేస్తూనే ఉన్నాయి. భారతీయ సనాతన ధర్మ ప్రభావాన్ని ప్రపంచానికి చాటి చెప్పి, ప్రపంచం ముందు భారతదేశాన్ని హిమాలయాలంత ఉన్నతంగా నిలిపిన దేశభక్త అగ్రగణ్యుడు, ఈశ్వర ప్రేరిత మహాభక్త స్వామి వివేకానంద. ఆయన జన్మదినోత్సవాన్ని ప్రతి ఏటా జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటున్నాం. కేవలం ఆ ఒక్కరోజు ఆయనను స్మరించుకుంటే సరిపోతుందా? సర్వమత మహాసభల తర్వాత పాశ్చాత్య మేధావులు సైతం భారతీయ సనాతన ధర్మ ఔన్నత్యాన్ని గుర్తించి గొప్పగా ప్రశంసించారు. విదేశీ పత్రికలు గొప్పగా ప్రశంసిస్తూ ప్రచురించాయి. అలాంటి మన సనాతన ధర్మ ఔన్నత్యాన్ని దురదృష్టవశాత్తు మన యువత గుర్తించడం లేదు. సమాజానికి ఎదురయ్యే సమస్యలను పరిష్కరించే జ్ఞానం మన ధర్మానికి లేదని వారు భావిస్తున్నారు. మన ఆచార సంప్రదాయాల వెనుక విజ్ఞానమే దాగి ఉందని ఉన్నత విద్యను అభ్యసిస్తున్న వారి మేధస్సులు ఏమాత్రం గుర్తించడం లేదు. వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, మహాభారతం, రామాయణం, భాగవతం ఇత్యాది మన వాజ్మయంతా జ్ఞాన భండాగారాలే. ఇంత రాశీభూతి అయిన జ్ఞానం మన వద్దే పెట్టుకుని పాశ్చాత్య నాగరిక వ్యామోహంలో వాటిని తృణీకరిస్తున్నాం. వాటిని చదివి అర్థం చేసుకుని విచారణ చేసి జీవన విధానంగా మార్చుకున్నప్పుడే భారతీయ యువత అభ్యుదయం వైపు పయనిస్తుంది. సమస్త వేదాలు, ఉపనిషత్తులు, గీత సారమే స్వామి వివేకానంద సాహిత్యం. దానిని చదివి ఆచరణలో పెట్టినా చాలు, భారతదేశానికి, సనాతన ధర్మానికి ఆ మహనీయుడు చేసిన సేవకు, చూపిన త్యాగనిరతికి కొంతైనా కృతజ్ఞత చూపిన వారవుతాం. మన తాతలు, తండ్రులు సంపాదించి ఇచ్చిన ఆస్తిపాస్తులను ఎంతో విలువైనవానిగా భావించి శ్రద్ధగా పరీక్షించుకుంటున్నాం. అలాగే జ్ఞాననిధి అయిన సనాతన భారతీయ సంపదను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనపై లేదంటారా? ఒక్కసారి ఆలోచించండి. లేవండి, మేల్కొనండి, సమస్త శక్తి మీలోనే దాగి ఉంది అని సింహగర్జన చేసిన ఆ వివేకానంద వాణి మీకు వినిపించడం లేదా? ఆయనే భారత యువతకు ఆదర్శం. మన యువత శారీరకంగాను, మానసికంగాను బలవంతులు కావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. వారి హృదయ పవిత్రతకు, మానసిక దృఢత్వానికి, వ్యక్తిత్వ వికాసానికి ప్రాధాన్యం ఇవ్వాలి. సద్గుణాలతో రూపొందించిన అంతరంగాన్ని, ధ్యానం వలన ఏర్పడిన వికసిత వదనాన్ని పెంపొందించుకోవాలి. ఆత్మవిశ్వాసం, ఏకాగ్రత వంటి లక్షణాలను వ్యక్తిగత సమస్యలనే గాక దేశ సమస్యలను పరిష్కరించే ధీరత్వాన్ని కలిగి ఉండాలి. ధైర్యం, పవిత్రత, సత్యం, సంయమనం, నిబద్ధత, నిస్వార్థం కలవారే దేశ సమగ్రతను సాధించగలరు, కాపాడగలరు. బలమే జీవనం, బలహీనతే మరణం అన్న వివేకానంద వాక్కుని మనం మూలమంత్రం చేసుకుందాం. దేశాన్ని కాపాడుకుందాం. జై వివేకానంద. యువతను ఉద్దేశించి స్వామి వివేకానంద చెప్పిన కొన్ని సూక్తులు. మిమ్మల్ని బలవంతులుగా చేసే ప్రతి ఆశయాన్ని స్వీకరించండి. బలహీనపరిచే ప్రతి ఆలోచనను తిరస్కరించండి. నీ వెనుక ఏముంది, ముందేముంది అనేది నీకు అనవసరం. నీలో ఏముంది అనేదే ముఖ్యం. ఒక ఆలోచనను స్వీకరించండి, దాని గురించే ఆలోచించండి, దాని గురించే కలగనండి. మీ నరనరాల్లో ఆలోచనను జీర్ణించుకుపోయినియండి, మిగతా ఆలోచనలను పక్కన పెట్టండి. ఇలా చేస్తే విజయం మిమ్మల్ని తప్పక వరిస్తుంది. ఎవరి కోసమో దేనికోసమో ఎదురు చూడకండి. మీరు చేయగలిగింది చేయండి. ఎవరి మీద ఆశ పెట్టుకోకండి. కష్టాల్లో ఉన్నప్పుడే మనలోని శక్తియుక్తులు బయటపడతాయి. అద్భుతాలు సాధించడానికి మూలం దృఢ నమ్మకం.
రోజుకు ఒక్కసారైనా మీరు మీతో మాట్లాడుకోండి. లేకపోతే ఒక అద్భుతమైన వ్యక్తితో మాట్లాడే అవకాశాన్ని కోల్పోతారు. జై వివేకానంద.